హాయ్ గైస్, డిజిట్ తెలుగుకి స్వాగతం. నేను మీ రాజా. ఈరోజు మనం ఒప్పో కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒప్పో F15 స్మార్ట్ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ చూడబోతున్నాం. యాక్చువల్లీ ఈ స్మార్ట్ ఫోన్ని మంచి డిజైన్ మరియు లైట్ వెయిట్ తోటి ఒప్పో తీసుకొచ్చింది. ఇదైతే మనకి చూడటానికి చాలా అందంగా కనపడుతుంది, ఎందుకంటే దీని డిజైన్ ఆ విధంగా ఉంటుంది. అలాగే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అలాగే క్వాడ్ కెమెరా సెటప్, మంచి బ్యాటరీ, ఇక మిగిలిన అన్ని ట్రెండీ ఫీచర్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయని కంపెనీ చెప్తుంది. సో మనం ఈ యొక్క అన్బాక్సింగ్ చేసి దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ బాక్స్ యొక్క పై సీల్ నేనైతే తీసేసాను, మిగతా బాక్స్ వివరాలు అదే విధంగా ఉంటాయి. చూద్దాం. మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. ముందుగా బాక్స్ తీసేసాం. దీంట్లో చూస్తే కనుక పై భాగంలో మనకు వచ్చేసి యూజర్ మాన్యువల్స్, సిమ్ ఎజెక్ట్ పిన్, ఒక ట్రాన్స్పరెంట్ కవర్ అందించింది, బ్యాక్ కవర్ దీంట్లో. అలాగే చూస్తున్నాం కదా, యూజర్ మాన్యువల్స్, క్విక్ గైడ్, ఇవి పక్కన పెట్టుకుందాం. మనం చూస్తే కనుక మెయిన్ యూనిట్ ఇక్కడ ఉంది. ఫోన్ పక్కన పెట్టుకుందాం. ఇక ఈ బాక్స్లో చూస్తే కనుక మనకి ఇక్కడ ఛార్జర్ అందించింది. ఇది వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో మనకు అందించింది. దీంతో పాటుగా మనకి చూస్తే కనుక దీంట్లో మనకి టైప్ సి మనకి దీంట్లో అందించింది ఈ ఫోన్లో. సో మనకి ఇక్కడ వచ్చేసి టైప్ సి USB కేబుల్ మనకి ఇక్కడ అందించింది. అలాగే మనకి బాక్స్తో పాటుగా ఒక ఇయర్ సెట్ కూడా, మనకి ఇయర్ పీస్ సెట్ కూడా మనకు అందించింది. సో మనకి ఈ ఫోన్ కంప్లీట్ ప్యాకేజ్గా వచ్చిందని చెప్పొచ్చు. ఒప్పో ఎప్పుడు కూడా తన ఫోన్స్ ఎప్పుడు కూడా మంచి ప్యాకేజ్గా ఇస్తుంది, ఎందుకంటే దాంట్లో బయట నుంచి ఏది కొనుక్కోవాల్సిన అవసరం లేకుండానే కంప్లీట్ వివరాలతోటి మనకి ఫోన్ని అందిస్తుంది. సో ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక బాక్స్ పక్కన పెట్టుకుందాం, ఫోన్ వివరాల్లోకి వెళ్దాం. ఫోన్ చూస్తున్నారు కదా, చాలా లైట్ వెయిట్గా ఉంది. అలాగే మనకి స్లీక్ డిజైన్ ఈ ఫోన్లో అందించారు. ఈ ఫోన్లో చూసినట్లయితే కనుక మనకి బ్యాక్ సైడ్లో దీనికి ఒక ప్రత్యేకమైన డిజైన్ అందించినట్టుగా మనకి ఒప్పో చెప్తుంది. ఇది వచ్చేసి మనకి లేజర్ లైట్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ అని చెప్పేసి మనకి కంపెనీ చెప్తుంది. సో మనకి చాలా రిఫ్లెక్టివ్గా కనపడుతుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక స్టూడియో యొక్క మనకి ఇక్కడ ఉంది కదా లైట్, ఈ లైట్ యొక్క రిఫ్లెక్షన్ మన దీంట్లో చూడొచ్చు, చాలా బాగా కనపడుతుంది. అలాగే మీరు ఫోన్ వాడేటప్పుడు వెనక నుంచి ఎవరైనా చూస్తే కనుక ఇది మంచి డిజైన్ తోటి చక్కగా ఆకర్షిస్తుంది వాళ్ళని. మనకి వెనక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ అందించింది. దీంట్లో మనకి ఒక 48 మెగాపిక్సెల్ కెమెరా అందించింది. సో మనం ఫోన్ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే కనుక మనకి రైట్ సైడ్లో పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ ఆన్ చేస్తున్నాం. పవర్ బటన్ ఆన్ చేస్తే ఫోన్ ఆన్ అవుతుంది. ఈలోపు మిగతా వివరాలు చూద్దాం. ఇక పైభాగంలో చూస్తే కనుక పైభాగంలో ఎటువంటి వివరాలు లేవు. మనకి ఇక్కడ ఎడం వైపులో కనుక చూసినట్లయితే మనకి ఎడం వైపులో వాల్యూమ్ రాకర్స్ అందించింది. అలాగే మనకి ఇక్కడ సిమ్ ట్రే కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఎడం వైపులోనే అందించింది. ఇక కిందకి వస్తే కనుక మనకి టైప్ సి పోర్ట్, ఇక్కడ మన ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అలాగే 3.5mm జాక్ ఉంది. అలాగే ఒక డౌన్ ఫైరింగ్ స్పీకర్ కూడా ఉంది. ఫోన్ ఆన్ అయింది. ఇక్కడ చూస్తే కనుక మనకి ఒక చిన్న నోచ్ తోటి వాటర్ డ్రాప్ నోచ్ అనొచ్చు, డ్యూ డ్రాప్ నోచ్ అనొచ్చు, లేదా డాట్ నోట్ అనొచ్చు, పేర్లు ఏదైనా కావచ్చు. కానీ మనకి అదైతే ఒక చిన్న నోచ్ తోటి కేవలం సెల్ఫీ కెమెరా కోసమే ఒక చిన్న నాచ్ అందించింది. మిగతాదంతా కూడా బెజల్స్ తక్కువగా మనకి స్క్రీన్ని అందించింది, అంటే మీకు పూర్తి స్క్రీన్ అందుతుంది. ఇక మనం చూస్తే కనుక దీంట్లో సిమ్ ట్రే చూద్దాం మనం, ఎందుకంటే మనకి ఎటువంటి సిమ్ ట్రే దీంట్లో మనకు అందించింది. దీంతో పాటుగా మనం మెమరీ కార్డు అనుసంధానం చేసుకోవచ్చో లేదో కూడా పరిశీలిద్దాం. సో మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో మనం సిమ్ ట్రే ఓపెన్ చేస్తున్నాం. సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం ఎటువంటి మనకి స్లాట్ మనకి ఇక్కడ అందిందో చూద్దాం మనం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 2 నానో సిమ్లు, దాంతోపాటు ఒక మైక్రో SD కార్డ్ అనుసంధానం చేసుకునే వచ్చింది. కాబట్టి మనం ఎక్స్టర్నల్గా మెమరీ కార్డ్ యూజ్ చేసుకొని మనం దీని యొక్క స్టోరేజ్ని పెంచుకోవచ్చు. అలాగే ఇది మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సీల్ తోటి వచ్చింది కాబట్టి వాటర్ ఇందులోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. ఇక చూద్దాం ఈ ఫోన్ యొక్క వివరాల్లోకి వస్తే కనుక, ఈ ఫోన్ యొక్క ముందు భాగంలో మనం చూస్తే మనకి ఇక్కడ ఏదైతే డిస్ప్లే ఉందో, ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 6.4 అంగుళాల పరిమాణం కలిగినటువంటి డిస్ప్లే మనకు అందింది. అది కూడా మనకి AMOLED డిస్ప్లే అందింది. ఇది వచ్చేసి 2400x1080, అంటే మనకి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ కలిగినటువంటి డిస్ప్లే మనకు అందుతుంది. దీంట్లో వచ్చేసి మనకి 60 Hz డిస్ప్లే మనకి ఇది, కాబట్టి వీడియోస్ కానీ మనకి గేమింగ్ కానీ చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా హై ఎండ్ వీడియోస్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే మనకి ఇది HDR కంటెంట్ 1080 పిక్సెల్లో అవుతుంది లేదా మనం దీనికి ఒక రివ్యూలో, లేదా మనకి డిస్ప్లే గురించి లేదా దీని గేమింగ్ గురించి చేసి దాంట్లో మనం చూద్దాం. ప్రస్తుతానికైతే దీంట్లో మనం చూస్తే కనుక దీంట్లో మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియో తోటి మనకి పూర్తిగా బెజల్లెస్ డిస్ప్లే అందిందని చెప్పొచ్చు. కంప్లీట్ డిస్ప్లే మీకు అందుతుంది. ఇక దీంట్లో మిగతా వివరాల్లోకి వెళ్తే కనుక దీంట్లో మనకి
12 నానోమీటర్ ప్రాసెసర్ మనకి దీనికి అందించింది. ఇది వచ్చేసి మనకి మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ అందించింది. ఇది మనకి మళ్ళీ G72తో వస్తుంది. ఇక మనకి దీంట్లో ర్యామ్ చూసినట్టు కనుక ఇది మన దగ్గర ఉన్న హై ఎండ్ వేరియంట్. ఇది వచ్చేసి 8GB DDR4X ర్యామ్ తోటి ఉంటుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మనం చూసినట్లయితే కనుక ఇది మనకి 128GB USF 2.1 స్టోరేజ్ తోటి ఉంది. కాబట్టి మనకు వేగవంతంగా మనకి దీనికి స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక దీంట్లో మనకి మైక్రో SD కార్డ్ నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి. ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించింది. ఇది వచ్చేసి మనకి f2.0 ఎపర్చర్ తోటి ఉంటుంది. ఇక వెనుక భాగంలోకి వచ్చి మెయిన్ కెమెరా విషయానికి వస్తే కనుక వెనుక భాగంలో మనకి ఒక 48 మెగాపిక్సెల్ సెన్సార్, దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్ వైడ్ సెన్సార్, దానికి జతగా ఒక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో మరియు ఒక 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా దీంట్లో మనకు అందించింది. సో టోటల్గా ఇది మనకి కంప్లీట్ కెమెరా ప్యాకేజ్గా వచ్చిందని చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి మనకి మెయిన్ కెమెరా ఏదైతే ఉందో 48 మెగాపిక్సెల్ కెమెరా ఒక f1.7 ఎపర్చర్ తోటి వస్తుంది. సో మనకి మంచి కెమెరాలు మంచి ఫొటోస్ తీసుకోవడానికి ఈ కెమెరా తోటి మనకి అవకాశం అందిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే దీంట్లో మనకి ఫొటోస్, వీడియోస్, ప్రొఫెషనల్ మోడ్ ఉంది. అలాగే పానోరమా, పోర్ట్రేట్, నైట్ సీన్, టైమ్ ల్యాప్స్ మనకి ఇందులో అందుబాటులో ఉంటుంది. అలాగే స్లో మోషన్ కూడా మనకి ఇందులో తీసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే దీంట్లో మనకి 1080 పిక్సెల్ తోటి మనకి 1080 మరియు 720 పిక్సెల్ దగ్గర మనం 30 FPS దగ్గర వీడియోస్ తీసుకోవచ్చు అనమాట. ఇక రియర్ కెమెరా విషయానికి వస్తే దీంట్లో కూడా మనం 30 FPS దగ్గర 1080 మరియు 720 పిక్సెల్ దగ్గర వీడియోస్ తీసుకోవచ్చు. సో ఇది కెమెరా పరంగా కూడా మంచి ఫీచర్స్ తోటి వచ్చిందని మనం చెప్పొచ్చు. ఇక ఆల్రెడీ ఒప్పో ఫోన్స్ వాడుతున్న వరకు అయితే ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో అది మనకి ఈజీగా ఉంటుంది. కొత్త వారికి కూడా అంత ఇబ్బంది అయితే ఉండదు. యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇక దీంట్లో చూసినట్టు దానికి ఈ టోటల్ ఫోన్ని మంచి బ్యాటరీ తోటి అందించిందని చెప్పొచ్చు. అది వచ్చేసి మనకి 4000 mAh బ్యాటరీ, అది కూడా మనకి WUK 3.0 20 వాట్ ఛార్జ్ తోటి మనకు అందించింది. ఇది వచ్చేసి మనకి కేవలం 30 నిమిషాల్లోనే 50% వరకు బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తుందని చెప్పేసి కంపెనీ చెబుతుంది. అలాగే మనకి దీంట్లో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మనకి ఇతర ఫోన్లు ఏదైనా ఉంటే దీంతో మనం రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అత్యవసర సమయాల్లో మనకి ఈ రివర్స్ ఛార్జింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో కొన్ని ఫోన్లలో మాత్రమే ఈ రివర్స్ ఛార్జింగ్ అనేది ఉంది. అయితే కంపెనీ దీంట్లో రివర్స్ ఛార్జింగ్ మనకి అందించింది. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే దీంట్లో మనకి వెనక వైపులో చూశారు, దీంట్లో మౌంట్ రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. అయితే మీకు ఇక్కడ ఏంటంటే దీంట్లో డిస్ప్లేలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించింది. అందుకే మనకి బ్యాక్ సైడ్ ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. దీంట్లో డిస్ప్లే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. దాంతోపాటుగా మనకి చూస్తున్నారు కదా ఫేస్ అన్లాక్ కూడా దీంట్లో మనకి అందుబాటులో ఉంది. ఇక దీంట్లో మనం చూసినట్లయితే గేమింగ్ ప్రత్యేకంగా దీంట్లో మనకి గేమింగ్ బూస్ట్ 2.0 అందించింది. అలాగే గేమింగ్ వాయిస్ చేంజర్ దీంట్లో మనకుంది. ఎందుకంటే ఇది మీరు కనుక వేరే గొంతుతో మాట్లాడాలనుకుంటే మీ గేమింగ్లో ఉన్నప్పుడు PUBG వంటి వాటిల్లో ఈజీగా దీంట్లో మనకి వాయిస్ చేంజర్ ఉంది. దాంతోపాటుగా మీ వాయిస్ని చేంజ్ చేసుకొని మీరు ఈజీగా మాట్లాడవచ్చు దాంట్లో పాటు. అలాగే మనకి ఇన్ గేమ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎఫెక్ట్ కూడా దీంట్లో ఉందని చెప్పి కంపెనీ చెబుతుంది. దీని గురించి మనం ప్రత్యేకంగా దీని యొక్క గేమింగ్ రివ్యూ వీడియో చేసినప్పుడు మనం ఖచ్చితంగా చూద్దాం. ఇక దీంట్లో చూసినట్లయితే 2 కలర్స్ తోటి ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది కంపెనీ. వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి లేజర్ లైటనింగ్ బ్లాక్ కలర్ తోటి తీసుకొచ్చింది. రెండోది వచ్చేసి మనకి యూనికార్న్ వైట్. ప్రస్తుతం మన దగ్గర ఉన్నదైతే యూనికార్న్ వైట్. సో ఇది ఈ ఫోన్ గురించిన ఓవరాల్ విశేషాలు అయితే ఉంది. నాకైతే ఫోన్ నచ్చింది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఫోన్ చాలా స్లీక్గా ఉంది, పట్టుకోవడానికి మరియు చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది. డిజైన్ చాలా బాగుంది. అలాగే కలర్ కూడా ఒక వినూత్నమైన కలర్ మనకు చూస్తే కనుక సో చూడటానికి మాత్రం ఖచ్చితంగా ఎదుటివారిని ఆకర్షించే విధంగా అయితే ఫోన్ ఉంది. అలాగే దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా పర్లేదు, ప్రజెంట్ ట్రెండ్కి అయితే సరిపడా ఉన్నాయని నేను చెప్పొచ్చు. సో ఇది ఈ ఫోన్ గురించిన విశేషాలు గైస్. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే ఈ ఫోన్ ఇంకా ఎటువంటి ఫీచర్స్తో వచ్చుంటే బాగుండేది, లేదా ఈ ఫోన్లో ఉన్నటువంటి ఫీచర్ నిజంగా అంత బాగున్నాయి, లేదా ఇంకేదైనా మీరు వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక దాని గురించి ప్రత్యేకంగా కమెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తే నేను మీకు వీడియో అందిస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కనుక మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.